హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏంటక్కో వంకాయలు చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అవును ఫ్రెండ్స్, నిన్న సాయంత్రము మా వారు డ్యూటీ నుంచి రాగానే వంకాయలు తెప్పించాను. ఎందుకంటే మా చిన్నబ్బాయి వంకాయ చేయి మమ్మీ, వంకాయ చేయి అంటే తెప్పించాను ఫ్రెండ్స్. గుత్తి వంకాయకు కావాల్సిన పదార్థాలు ఇవే చూడండి: ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు, అల్లం, ఎల్లిపాయ. మసాలాకు కావాల్సినవి పల్లీలు, కొబ్బరి ముక్క, ధనియాలు, యాలకులు, చెక్క, లవంగాలు ఫ్రెండ్స్. ఇవన్నీ క్లీన్ చేసుకొని తయారు చేసుకుందాం. ఆ స్టైల్లో నేను గుత్తి వంకాయ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే మా అమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, చేస్తున్నాను. ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, రొట్టె పెంకు పెట్టేసి ధనియాలు ఇవన్నీ వేయించుకుంటున్నాం. ఇవి వేయించుకొని పల్లీలు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ మిక్సీ జార్లు వేసాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. ఉప్పు, కారం, పసుపు, పల్లీలు, కొబ్బరి ముక్కలు, ధనియాలు అన్నీ వేసి మిక్సీ పట్టాము ఫ్రెండ్స్. మిక్సీ పట్టాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, అంత మసాలా అంతా మిక్సీ పట్టాను. కొంచెం కొద్దిగా వాటర్ వేసి కూడా పట్టుకోవచ్చు. నేనైతే కొబ్బరి వేసేసి పట్టాను కాబట్టి కొంచెం ఇలా గట్టిగా అయింది, లూజ్గా. ఎందుకంటే వంకాయలలో పెట్టేటప్పుడు రాలిపోకుండా ఉంటుంది, కింద పడిపోకుండా. అంటే ఫ్రెండ్స్, 1/2 కేజీ వంకాయలలో అన్నీ బాగున్నాయి. ఈ 2 పోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ వంకాయలలో కూర్చుకుందాం, అంటే నింపేసుకుందాం ఫ్రెండ్స్. మా చిన్నోడికి అయితే ఫ్రెండ్స్ మొన్న చేసిన కారం వంకాయ బాగా నచ్చిందంట. అందుకే మళ్ళీ ఇవాళ కూడా మమ్మీ వంకాయలు తెప్పించేసి నువ్వు గుత్తి వంకాయ చేయి మమ్మీ అని చెప్పాడు ఫ్రెండ్స్. వంకాయలకు అన్నిటికీ మసాలా పట్టించాము. వీటికి ఇప్పుడు మనము ఈ టమోటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి గుత్తి వంకాయ కూర చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్, ఎక్కువ వేసుకోకూడదు. కూరలకి ఎక్కువ ఆయిల్ వేసామనుకో టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కొన్ని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా 2 ఒట్టిమిరపకాయలు, కొద్దిగా మనం ముందే నూరుకున్న అల్లం పేస్ట్, కొంచెం టమోటాలు, 3 ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఉల్లిపాయలన్నీ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మనము ఇప్పుడు 2 టమోటాలు ఇలా పచ్చగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 2 టమోటాలు మనం చింతపండు కొద్దిగా వేసుకుంటాం ఫ్రెండ్స్. చింతపండు పులుసు కూడా వేసుకుంటాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాం. అట్లాగే కొద్దిగా కారం, మనం మసాలాలు వేసి పట్టాం కదా ఫ్రెండ్స్, అందుకనేసి ఇప్పుడు కొద్దిగా వేసేసి, ఉప్పు అయితే వేయొద్దు ఫ్రెండ్స్. ఆ మసాలాలో వేసి పట్టాం కదా, సరిపోతుంది. ఇప్పుడు ఆ వంకాయలన్నీ వేసేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ వేస్తున్నాం. ఇప్పుడు ఆ వంకాయలన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. వంకాయలన్నీ వేసాము. వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. గుత్తి వంకాయ అంటే రోజు తిన్నా కానీ మోజే తీరదు వంకాయ పైన. మా ఇంట్లో మా చిన్నోడికి అయితే ఇంకా బలపిచ్చి వంకాయ, గుత్తి వంకాయ అన్నా, కారం వంకాయ అన్నా కానీ. తాజాటి వంకాయలు తెచ్చుకొని ఇలా గుత్తి వంకాయ చేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇదంతా నానబెట్టేసి అంత పిసికేసి ఆ వంకాయలో వేసుకోవాలి లాస్ట్ ఉడికినాక. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు నీళ్ళు కొద్దిగా ఆ వంకాయలలో వేసేద్దాం, ఉడుకు పట్టింటాయి. ఫ్రెండ్స్, చింతపండు కొంచెం నీళ్ళు వేస్తున్నాం. గుత్తి వంకాయ కూర రెడీ అయిందేమో చూద్దాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. వంకాయలన్నీ కూడా ఉడికిపోయాయి. ఈ కొత్తిమీర అంతా ఉడికేదాకా మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్.
వంకాయ కూర రెడీ అయిందేమో చూద్దాం. వావ్, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు అందు చూద్దాం, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో పులుసు. సూపర్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది గుత్తి వంకాయ కూర. ఆహా, ఏమి రుచి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఆహా, ఏమి రుచి అనరమై మరచి. వంకాయ కూర చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, గుత్తి వంకాయ. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. రోజు తిన్నా కానీ మోజు తీరదు. మా చిన్నోడు ఇవాళ పండగ చేస్తాడు ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కూరని చాలా ఇష్టంగా తింటాడు. ఒక్కొక్క వంకాయ ఇలా 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 తీసుకొని ఇలా ఇలా నోట్లో వేసేసుకుంటాడు ఫ్రెండ్స్ చిన్నోడైతే. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా, చాలా బాగుంది గుత్తి వంకాయ కూర. ఉప్పు కారం అన్నీ టేస్ట్ బాగా సరిపోయాయి ఫ్రెండ్స్. అన్ని కూరలల్లేకల్లా, అన్ని కూరగాయలల్లేకల్లా ఈ వంకాయ కూర అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వంకాయ మజాక, గుత్తి వంకాయ అయినా, వంకాయ పచ్చడి అయినా, వంకాయ కారమైన, ఆహా, రోజు తిన్నా కానీ బోర్ కొట్టకుండా నిద్ది ఫ్రెండ్స్ వంకాయ కూర అంటే. వంకాయ టేస్ట్, వంకాయ అంటే అంత మజా. వంకాయ మజాక ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది వంకాయ కూర అంటేనే. మా అమ్మ అయితే చిన్నప్పుడు చేసిద్ది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. మీరు కూడా ట్రై చేయండి. ఒక్క ముద్దకు బదులు 2-3 ముద్దలు తినేస్తాం ఫ్రెండ్స్, సంగటైనా కానీ అన్నమైనా కానీ. చాలా టేస్టీగా చేస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి ప్లేట్లో అన్నం వేసుకున్నాం, వేడి వేడి అన్నం. ఇప్పుడు గుత్తి వంకాయ కూర వేసుకుందాం. వైట్ రైస్ గుత్తి వంకాయ కూర ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటున్నాం మనము. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా రండి తిందురు. చాలా బాగుంది ఫ్రెండ్స్. వంకాయ కూడా బాగా ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.